నాటుకోళ్ల పెంపకంలో రాణిస్తున్నటువంటి తెలుగు రాష్ట్రాల రైతు సోదరులకు మరియు కొత్తగా ఈ రంగంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ఔత్సాహిక రైతు సోదరులందరికీ కూడా ఎల్పి ఫార్మ్స్ తరపున నా యొక్క నమస్కారాలు. నేను లక్ష్మీపతి మర్రి. నేను 10 సంవత్సరాలుగా ఈ నాటుకోళ్ల రంగంలో రైతుగా కొనసాగుతున్నాను. ఈ 10 సంవత్సరాల అనుభవాలను నా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా కొత్తగా ఈ రంగంలోకి వచ్చినటువంటి రైతులకు మరియు కొత్తగా ఈ రంగంలోనికి రావాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ఔత్సాహిక రైతులకు నా సలహాలను నేను నా పెంపకంలో నేర్చుకున్నటువంటి ఒడిదుడుకులను కానీ మెలకువలను కానీ అందిద్దామన్న ఒక సదుద్దేశంతో నేను ఈ వీడియోలు చేయడం మొదలుపెట్టాను. దయచేసి నా ఈ యూట్యూబ్ ఛానల్ని మీ పెద్ద మనసుతోటి ఆశీర్వదించి నన్ను ముందుకు సాగేలా సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అయితే ఒక పాయింట్, మనము జనరల్గా ఈ రంగంలోకి 98% మంది రైతులు కేవలం యూట్యూబ్ చూసి వస్తున్నారు. నిజమా కాదా? పలు రకాల వీడియోలు చేస్తున్నటువంటి యూట్యూబ్ ఛానళ్లలో కొన్ని సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేసి లక్షలు సంపాదిస్తున్నటువంటి నాటుకోళ్ల పెంపకం చేపట్టి సాఫ్ట్వేర్ ఉద్యోగం మానేసి నాటుకోళ్ల పెంపకం మొదలుపెట్టి లక్షలు సంపాదిస్తున్నాడు అని చెప్పేసి ఒక వీడియో. తర్వాత కొంతమంది రైతులు చిన్న షెడ్ ఉంటుంది, 100-200 కోళ్ళు ఉంటాయి, నాటుకోళ్ల పెంపకంలో లక్షలు ఆర్జిస్తున్నటువంటి రైతు అని చెప్పేసి కొన్ని వీడియోస్ మనం సాధారణంగా చూస్తున్నాము. ఆ వీడియోస్ని మనం నిజమే అని భావించి మనం ఆకర్షించబడి మన దగ్గర ఉన్నటువంటి చిన్న చితక పెట్టుబడితోటి మనము ఈ రంగంలోకి వచ్చి పెట్టుబడులు పెడుతున్నాము. నాకు తెలిసి సర్వసాధారణంగా ఈ రోజుల్లో కొత్తగా మొదలుపెట్టి ఒక 1 ఇయర్ కూడా కొనసాగకుండా నిష్క్రమిస్తున్నటువంటి రైతులను మనం ఎంతోమందిని చూస్తున్నాము. ఎందుకంటే యూట్యూబ్ వీడియోల్లో చెప్తున్నంత సులభంగా ఈ నాటుకోళ్ల పెంపకం అనేది లేదు. ఇది ఒక ఆర్గనైజ్డ్ మేనర్లో మనం చేయవలసినటువంటి వ్యవస్థ. కేవలం ఒక చిన్న షెడ్ వేసేసి 100-200 500 1000 2000 కోళ్ళు మనం వేసేసుకొని డబ్బులు సంపాదించాలి అంటే సాధారణంగా అది జరగని పని. ఎందుకంటే ఈ రంగంలో ఉన్నటువంటి ఒడిదుడుకులు చాలా నేర్చుకోవాల్సినటువంటి మెలకువలు మన ముందు ఉంటాయి. షెడ్డు మొదలు పెట్టాలి అంటే పెట్టుబడి కావాలి. ఒక బ్యాచ్ని తీసుకొని వచ్చి, అంటే కోడిపిల్లల బ్యాచ్ తీసుకొచ్చి వాటిని పెంచాలంటే పెట్టుబడి కావాలి. వాటితో పాటు అవి పెద్దగా పెరిగాక వాటిని మార్కెట్ చేయడానికి మన దగ్గర మెలకువలు కావాలి. సాధారణంగా ఈ రంగంలోకి వచ్చేటువంటి వ్యక్తుల సింపుల్ అవగాహన ఎట్లుంటుంది అంటే, షెడ్ వేస్తాము, కోడి పిల్లలు తెస్తాము, ఫీడు తెస్తాము, కోళ్ళకి వేస్తాము, పెరుగుతాయి, అమ్మేస్తాము, డబ్బులు వచ్చేస్తాయి. ఇది సింపుల్ ఫార్ములా లాగా వాళ్ళు భావించి రంగంలోకి వస్తారు. కానీ ఊహాజనితమైనటువంటి ఈ ఆలోచన విధానానికి వాస్తవంగా మనము కోళ్ళ ఫామ్ షెడ్ స్టార్ట్ చేసి పిల్లలు తెచ్చి వాటిని అమ్మే వరకు
మన అనుభవాలు అనేటివి మన ఊహాజనితమైనటువంటి విధానానికి చాలా భిన్నంగా ఉంటుంది. సో ఈ ఒక వీడియోలోనే నేను ఇవన్నీ చెప్పదలుచుకోలేదు. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ 26 ఉన్నట్టు ABCDEFGHZ వరకు పౌల్ట్రీ రంగంలో నేను నేర్చుకున్నటువంటి నా అనుభవాలను కానీ నా మెలకువలను కానీ చాలా సులభమైనటువంటి విధానంలో మీకు వీడియోలు చేసి నేను అందిస్తాను. దాదాపుగా ఈ అనుభవాల ద్వారా మీరు ఏదో గొప్పగా జ్ఞానాన్ని ఆర్జిస్తారని నేను అనుకోను. కాకపోతే కొత్తగా వచ్చి ఏం చేయాలని కొట్టుమిట్టాడుతున్నటువంటి రైతులకు మాత్రం నా అనుభవాలు ఒక చిన్న సంజీవనిలాగా పనిచేస్తాయని చెప్పేసి నేను మీకు విన్నవిస్తున్నాను. అయితే ఈ వీడియోలో నేను కోళ్ళ పెంపకంలో ఉన్నటువంటి మెలకువల గురించి మరియు కోళ్ళకు వాడేటువంటి వ్యాక్సిన్స్, వాటి షెడ్యూల్సు, అదేవిధంగా కోళ్ళకు సాధారణంగా వచ్చేటువంటి రోగాలు, వాటి లక్షణాలు, మరి అదేవిధంగా మనం చేపట్టవలసినటువంటి చికిత్సా విధానంకు సంబంధించినటువంటి వీడియోస్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఇప్పటి నుండి ప్రసారం అవుతాయి. అయితే ఈ రోజుల్లో సాధారణంగా రైతులు ఫేస్ చేస్తున్నటువంటి అతిపెద్ద సమస్య ఏంటంటే ఫీడ్ అనేది ఈ రోజులలో దాదాపుగా ఏ ఏరియాలో చూసుకున్నా ఒక క్వింటా, మనము ఏదో ఒక కంపెనీ ఫీడ్ వాడతాం కాబట్టి ఆ కంపెనీ ఫీడ్ ఒక క్వింటా 4,000 నుండి 4,500 రూపాయల వరకు క్వింటా ఫీడ్ ఉన్నది. మరి ఈ 4,500 రూపాయల క్వింటా ఫీడ్ని మనము వాడడం అనేది ఈ కోళ్ళ పరిశ్రమలో చాలా కష్టం. ఎందుకంటే ఫీడ్ అనేది చాలా తక్కువ ధరలో రావాలి. మనము అప్పుడే ఈ కోళ్ళ రంగంలో మనం లాభాలు అనేటివి చూస్తాము. అంతంత కాస్ట్ పెట్టి ఫీడ్ కొంటే మాత్రం దాదాపుగా మనకు మిగిలేది చాలా తక్కువ లాభమే. అది కూడా ఈ రోగాలని, తర్వాత ఈ మరణాలని, కోళ్ళ మరణాలను అధిగమించి మనము చేయగలిగితే మాత్రమే మనము దీంట్లో లాభాలు చూడగలుగుతాం. కాబట్టి మన వీడియోలలో, భవిష్యత్తు వీడియోలలో ఫీడ్ తక్కువ ఖర్చులో ఫీడ్ తయారీ ఎలా చేపట్టుకోవాలి అనే అంశాలను కూడా నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఈ కోళ్ళ రంగంలో ముఖ్యంగా అతిపెద్ద ఛాలెంజింగ్, మన ముంగట ఉన్నటువంటి అతిపెద్ద అవరోధం కానీ ఏంటి అంటే అది తప్పకుండా మార్కెటింగ్. సరే, సాధారణంగా ఒక 10 కోళ్ళు పెంచుకుంటాము మన ఊర్లో కానీ ఎక్కడైనా 10 కోళ్ళు అమ్మడం ఈజీయే. అదే 1000 కోళ్ళని ఒకేసారి తీసుకొచ్చి పెంచి ఒకేసారి అమ్ముతే మాత్రమే లాభం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 1 కిలో కోడి 4 నెలల్లో వచ్చినప్పుడు ఆ 4 నెలల్లోనే మీరు అమ్మాలి. 4 నెలల ఒక్కరోజు కోడి ఉన్నా దాదాపు మీకు రోజుకు ఒక 2,000 నుండి 3,000 రూపాయల ఖర్చు అవుతుంది. అంటే 4 నెలల్లో అమ్మాల్సినటువంటి కోడిని 4 నెలల 1 రోజు ఉంచుకున్నా, 4 నెలల 2 రోజులు ఉంచుకున్నా, 4 నెలల 10 రోజులు ఉంచుకున్నా మీ లాభం అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే కోడి అమ్మాల్సిన సమయంలో అమ్మకుండా మీ దగ్గర పెట్టుకుంటే దానికి మీరు ఫుడ్ పెట్టాల్సి వస్తుంది. మరి ఫుడ్ పెట్టాలంటే ఒక కోడికి ఫుడ్ పెట్టడం ఈజీయే. 1000 కోళ్ళకు ఫుడ్ పెట్టడం అనేది దాదాపు ఒక 2 నుండి 3,000 దినసరి ఖర్చు అనేది మనకు సాధారణంగా రైతులకు అవుతూ ఉంటుంది. కాబట్టి మార్కెటింగ్ ఎలా చేయాలి అనే అంశాన్ని కూడా నేను మీకు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా భవిష్యత్తులో అందించడానికి ప్రయత్నం చేస్తాను. సో ఓపికగా ఈ వీడియో చూసినటువంటి రైతు సోదరులందరికీ
అది ఔత్సాహిక రైతు సోదరులందరికీ కూడా ఎల్పి ఫార్మ్స్ తరఫున ధన్యవాదాలు. దయచేసి నా ఈ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదైనా సమస్యలు ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. తప్పకుండా నేను దాన్ని సమీక్షించి అది ఇంపార్టెంట్ అనిపిస్తే మాత్రము ఎక్కువ మంది రైతులకు ఉపయోగపడుతుంది అనుకుంటే దాని మీద తప్పకుండా వీడియో చేస్తాను. నమస్కారం.